You guys are performing very well. So I would take this pleasure to invite one more contestant, Sharif Basha. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాష. నన్నందరూ డైలాగ్ భాష అని అంటారు. ఎందుకంటే డైలాగులు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటాను. ఒకరోజు అంటే మా ఇంట్లోనే డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. పద్యాలు కూడా పాడతాను. ఫస్ట్ పద్యము పండగలా దిగి వచ్చావు అనే పద్యం ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు అంటే సడన్గా మా ఇంటి బయట ఉండేవాళ్ళు, నాయనా నువ్వు ఏం పద్యాలు పాడుతున్నావు నాయనా, మాకంతా డిస్టర్బెన్స్గా ఉంది, ఇలాంటి పద్యాలు పాడకు నాయనా, మా పిల్లలు ఏడుస్తున్నారు అని. సర్లే ఓకే అనుకొని నేను నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రాం వచ్చిందండి, ఒక మంచి డైలాగ్ చెప్పమని. ఇది చాలా పెద్ద ప్రోగ్రాం కాబట్టి నేను డైలాగ్ ప్రాక్టీస్ చేయాలని ఇక్కడ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది కదా, ఎలా అబ్బా అని ఊరి బయటికి వెళ్ళానండి. ఊరి బయటికి మా ఊరిలో డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతో ఊరి పచ్చని పొలాల మధ్య, అందరి మధ్య కాకుండా పచ్చని పొలాల మధ్య కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నా. ఏ డైలాగ్ ప్రాక్టీస్ చేద్దామని ఆలోచించగా అరుంధతి సినిమా నుంచి ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేద్దామని కూర్చున్నా అండి. ఫస్ట్ రామ్మా నేనమ్మా నీ బావని పశుపతిని, రామ్మా రావే, వసే అరుంధతి నీకు పెళ్ళా, నన్ను సమాధిలో కుళ్ళబెట్టి చంపి నిన్ను వదల బొమ్మాలి వదలా అని ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నా అండి. పాపం ఆ తోట యజమాని పక్కన చెట్టు వెనకల అతన్ని ఏం గమనించలేదు. అతను చిన్న కలుపు మొక్కలు తీసుకుంటున్నాడండి. వసే అరుంధతి అనగా అతను, వసే అరుంధత ఎవడు నాయనా ఇడు, రావేనా, ఎవరు లేరు ఇక్కడ, నేను చచ్చి 3 రోజులైంది, ఈ సమాధిని బద్దల కొట్టు సమాధి అంటే వాళ్ళు కొత్తగా ఇల్లు ఆ తోట పక్కన చిన్న బిల్డింగ్ వేసుకున్నారండి. ఈయన వాళ్ళకి ఫోన్ చేశాడు. హలో గంగిరెడ్డి నాయనా తోటకాడికి రా నాయనా. ఏం నాయనా? ఏం లేదు నాయన, మన తోటకాడ ఎవరో పెద్ద మాంత్రికుడు వచ్చినాడు నాయన, మన చెట్టు మన ఇవన్నీ సమాధి ఇవన్నీ బద్దలు కొడతాడంట నాయన. రానాయన నువ్వు వాళ్ళ నలుగురిని సుబ్బయ్యను వెంకటరమణను నలుగురిని తీసుకురా నాయన అన్న. నేను గమనించలే అండి, వాళ్ళు నలుగురు అక్కడ నిలబడుకు ఉన్నారు. నేను ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే రావే అరుంధతి రావే అని. వాళ్ళు నలుగురు వచ్చారండి. అక్కడ నలుగురు వచ్చి నిలబడి కూర్చొని ఫస్ట్ వాళ్ళు పోటీ పడుతున్నారు. వెంకటరమణ నువ్వు వెళ్ళు రమణ అతని దగ్గరికి, నాకు భయం వేస్తుంది అని. అతను వచ్చాడండి. వచ్చి ఏంటి బాబు ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, లేదండి నేను మామూలుగా మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తున్నావు మిమిక్రీ. ఆయన తోట యజమాని, గంగాధరా ఇతను ప్రాక్టీస్ ఏం చేయలేను ఆయన, ఏదో ఇతను చచ్చి 3 రోజులైందంట నాయన, 3 రోజులైందంట నాయన, నాకు భయం వేస్తుంది ఆయన, ఆకలిగా ఉందంటాడు అని ఈ విధంగా భయపడి పోలీసు వాళ్ళకు ఫోన్ చేశాడండి. ఆయన ఎస్ఐ వచ్చాడు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాను. నన్ను లేదు సార్ నేను ఏదో ప్రోగ్రామ్ వచ్చింటే డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నానంటే అతను పోలీసు, డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా, ఇది ఒక మంచి డైలాగ్ చెప్పాను అంటే, మంచి డైలాగ్ కదా ఇక్కడ పోలీస్ ఆయన దగ్గర చెప్తే నాకు ఆయన ఏమనుకోకుండా వదిలిపెడతా అనే ఉద్దేశంతో ఒక డైలాగ్ వేసుకున్నాను. తెలుగింటి ఆడపడుచులకు అన్నదమ్ములకు అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకో డైలాగ్ చెప్పు నాయన. సార్ ఇంకొక డైలాగ్ చెప్తాను సార్, ఇంకో డైలాగు అది ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్తాను సార్, స్టాలిన్ సినిమాల నుంచి ప్రకాష్ రాజ్ డైలాగ్ అంటే, మా బుల్లి నువ్వు గుబులు పడమాక, నేను ఢిల్లీకి పోతా ఉండా, వచ్చిన తర్వాత వాడి పని చెబుతానులే కానీ నీకు గుబులు పడమాకమ్మా, ఇది ఫోన్ నీ పెండిమిటికివ్వు. హలో ఏ రాజోంబేరి వార్డు మెంబర్, ఓకే బాగా చేస్తున్నావు కదా అయినా. మళ్ళీ నువ్వు ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఊరి బయట కాకుండా ఎక్కడో ఫలానా చోట అంటే, మాకు ప్రాక్టీస్ చేయనీకి ఎక్కడ లేదు సార్, మామూలుగా ఈ క్రికెట్ అలాంటి స్టేడియాలు ఉన్నాయి,
ఏదైనా గేమ్స్ అంటే వాళ్ళకు మైదానాలు ఉన్నాయి, కానీ మిమిక్రీ ప్రాక్టీస్ చేయడానికి ఎటువంటి లేదు సార్. కానీ కొందరు మామూలుగా నేనైతే ఎక్కడ పడితే అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటాను. మొన్న ప్రాక్టీస్ చేస్తుంటే చిన్నపిల్లలు అంకుల్ అంకుల్ మీకేమన్నా మెంటలా అంకుల్ అన్నారు. మెంటల్ కాదమ్మా, ఏం ఎలా అనుకుంటారంటే ఏంటి అంకుల్ మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటారంటే అలా అర్థమైందమ్మా అని అలా చెప్పానండి. ఇవన్నీ తర్వాత మా ఇంట్లో వాళ్ళకు పొలిటీషియన్ అంతా గుర్తొచ్చాక నువ్వు వద్దు నాయన ఇక్కడికి వెళ్ళొద్దు, హైదరాబాద్కి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకో అంటే సర్లే అని అమెజాన్ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చాను సార్. నేను వచ్చి ఫస్ట్లో కూర్చున్నా, ఈ జాబ్ రావాలి, నాకు జాబ్ రావాలి, ఈ జాబ్ వస్తే నాకు 30,000 వస్తుందంట. మరి 30,000 వస్తే నేను నా మొదటి శాలరీ అంతా దేవునికి ఇస్తాను నేను మనసులో కోరుకున్నాను సార్. 3 రౌండ్లు ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాను సార్. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయితేనే 30,000 జీతం వస్తుంది కదా, ఆ 10,000 మా ఫ్రెండ్స్కు పార్టీ ఇవ్వాలి కదా దేవుడా, ఇంకొక 20,000 తీసుకో దేవుడా, నాకు 10,000 మా ఫ్రెండ్స్కు పార్టీ ఇవ్వాలి కదా దేవుడా. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయినా. ఇంకా సెకండ్ రౌండ్కి వెళ్ళాను. సెకండ్ రౌండ్ కూడా సెలెక్ట్ అయినా. మళ్ళీ డౌట్ వచ్చింది, మా గర్ల్ ఫ్రెండ్కి మొబైల్ కొనిపించాలి కదా, ఇంకా దేవుడా 15,000 పెట్టి మొబైల్ కొనిపిస్తా, ఇంకొక 5,000 తీసుకో దేవుడా అని దేవుని ప్రార్థించా. అంటే మానవుని కోరిక ఏదైతే దగ్గరికి వస్తుందో అప్పుడు దేవుని మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి చిన్న ఉదాహరణ చెప్పి, ఒక చేపలు పట్టేవాడు సముద్రంలో చేపలు పట్టికి వెళ్తాడు. అక్కడ నుంచి పెద్ద సునామీ వస్తుందండి. సునామీ వస్తే ఆ చేపలు పట్టేవాడు మధ్యలో నీటిలో మునిగిపోతుంటాడు. దేవుడా నన్ను కాపాడు దేవుడా, నీకు లడ్డు పెడతా దేవుడా లడ్డు అంటే ఆ దేవుడు ఓకే అని అతను కాపాడడం జరుగుతుంది. మళ్ళీ ఒడ్డు పక్కన వచ్చినాక పెద్ద సునామీ నుంచి బయటపడ్డాను కదా, దేవుడు అడుగుతాడు, ఇది నాయన నాకు లడ్డు పెడతావన్నావు కదా అంటే, ఏం లడ్డు దేవుడా అంటాడు అనమాట. ఏందన్నా నువ్వే కదా నాన్న లడ్డు పెడతావనంటే అని, మళ్ళీ ఏం లడ్డు పెడతావని నన్నే అడుగుతావని అతను మళ్ళీ ఇంకో పెద్ద అలా వచ్చి అతను చేపలు పట్టి మళ్ళీ సముద్రంలో తీసుకెళ్తానట. దేవుడా స్వామి నాయన నేను లడ్డు అంటే బూందీ లడ్డా చక్కెర లడ్డా ఇది అడుగుతాను స్వామి, నువ్వేం స్వామి అట్లా అర్థం చేసుకుంటావు అంటే, ఈ విధంగా ఏదైనా దగ్గరికి వస్తే మన కోరికకు మనం అలా దూరం అయిపోతామని మీకు ఈ సభాపూర్వకంగా తెలియజేశాను. థ్యాంక్ యూ సార్ ఇంతటి ఆపర్చునిటీ.